జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. కిషన్ రెడ్డి గారు గురించి, వారు కేంద్ర మంత్రిగా చాలా కీలకమైనటువంటి శాఖల్ని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. నిజానికి తెలుగునాట నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలా వరకు ఒక కార్పొరేటర్ లేదా ఒక చిన్న స్థాయి నాయకుడు కూడా చాలా ప్రచారంలో నిమగ్నమైన దాఖలాలు మనం చూస్తూ ఉంటాం. అంటే విపరీతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు, విపరీతంగా అంటే ఓవర్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. నిజానికి చేసినవి ఎన్నో ఉన్నాయి, చాలా వరకు చెప్పుకోరు వారు. ఇందాక వారు అన్నారు నిగర్వి చాలా తక్కువ, అంటే ఇట్స్ ఓకే, మనం పని చేసుకుంటూ పోవాలనుకునేది సంఘం నుంచి వచ్చిన ఒక లక్షణమో మరి ఏంటో. కానీ నిజానికి వారు చేసిన అంశాలు, వారి అచీవ్మెంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఒకసారి కొన్నిటిని మనం ఈరోజు పంచుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈరోజు ఉన్న పొలిటికల్ అట్మాస్ఫియర్ గురించి కూడా కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల్లోనే యాత్ర కూడా మొదలవుతున్న టైం కాబట్టి ఒకసారి కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు లేదా కేంద్ర ప్రభుత్వంలోనూ మీరు, మీ టీమ్ ఆఫ్ మోదీ అసలు ప్రతిపక్షాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుంటే ఎట్లా సార్? కొంచెం కూడా పాపం వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నట్టుగా ఉంది ఆ పార్లమెంట్లో మోదీ గారి స్పీచ్ చూస్తూ ఉంటే. అదే స్పీచ్లో ఒక ప్రధానమంత్రి ఒక మాట అన్నారు, మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం కూడా చాలా బలంగా ఉండాలి. నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను, మీరు సీట్లు పెంచుకోండి, కొంత బలంగా ఉండే నేను చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తాను. కరెక్టే. మరి ఇంతకుముందు 270, 280 అన్నదే చాలా పెద్ద టార్గెట్ అనుకునేవాళ్ళం 2014లో. అది అచీవ్ అయిపోయింది. 303కి వచ్చేసారు 2019కి. ఇప్పుడేమో 370 అంటున్నారు. 370 ఆర్టికల్ తీసేసినంత మాత్రాన 370 సీట్లు ఇవ్వాలా? మాత్రాన అన్నది చిన్నది కాదులేండి, చాలా పెద్ద పనేలేండి అది. వాస్తవంగా ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మోడీ గారి గురించి చర్చ జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల పాలన పట్ల చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ చర్చ అనేది మీకు ఇంతకుముందు నెగటివ్ చర్చ ఉండేది, ఏ ప్రభుత్వం ఉన్నా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చర్చ ఉండేది. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మరింత పాజిటివ్ చర్చ జరుగుతూ ఉంది. దాని పర్యవసానమే ఇది. నరేంద్ర మోడీ గారు, మీరు ఇంతకుముందు చెప్పారు 270 నుంచి 302, 302 తర్వాత ఇప్పుడు పెరగబోతున్నాయి, ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఈ రకమైనటువంటి వాతావరణం ఎక్కడా లేదు. అందులో మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో మనలాంటి ప్రజలు ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటారు. ఎక్కడ కూడా ఇది కూడా ఎక్కువ రోజు ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అంటే అప్పుడు ప్రతిపక్షం లేదు కాబట్టి ప్రజలందరినీ నిరక్షరాస్యతలో పెట్టి నడిపించారు. కానీ ఈరోజు మీలాంటి టీవీ ఛానల్స్, ప్రతిపక్షం ఉందంటారా? నీలాంటి టీవీ ఛానల్స్ ద్వారా కొంత ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయం ఎత్తుకుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిలోనే మళ్ళీ ప్రత్యామ్నాయం ఎత్తుకుతున్నారు తప్ప వేరే వాళ్ళని ఎత్తుకడం లేదు. రైట్. ఒకసారి ఒక ఫోటో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఇక్కడ ఇది చాలామందికి ఈ ఫోటో తెలుసు, సోషల్ మీడియాలో అందరూ చూసుంటారు. సోషల్ మీడియాలో మనకందరికీ చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్నదే, కాకపోతే దాని వెనకాల కథ ఏంటో తెలియదు ఎవరికి. ఒకసారి ఫోటో ప్లే చేయండి. ఇది వైట్ హౌస్ ముందట అనుకుంటా. ఇక్కడ నరేంద్ర మోదీ గారు, ఆ పక్కనే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎవరో పెద్ద ఆయన్ని కలుస్తూ ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు, వారు ఒక రాష్ట్ర గవర్నర్. అప్పుడు ఎప్పుడు సార్ అది? ఏ ఇయర్? 1994. సో ట్రిపుల్ డకోటా స్టేట్ గవర్నర్ ఆయన. డకోటా అని ఉంటుంది. ఓకే. అప్పటి అంటే మోదీ గారు, మీరు ఒకేసారి అక్కడికి పోవడము, ఆ డెలిగేషను, అందులో అప్పుడు ఏం జరిగింది, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మోదీ గారు ఏ పొజిషన్లో ఉన్నారు, అప్పుడు ఏంటి అసలు? ఒకసారి కథ ఏమైనా చెప్తారా? ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఒక్కటి కథ చెప్తాను. ఫస్ట్ మోడీ గారికి నాకు, నేను అప్పుడు విద్యార్థిని, చూడు టగ్ వేసుకోవడం కూడా రాదు నాకు అప్పుడు. మోడీ గారికి క్లీన్ షేవ్ ఉంది, నాకు కూడా ఉంది. నేను కూడా ఎన్నడూ కూడా, నేను 2 సార్లు చేసుకున్నాను. ఒకటి యుఎస్ పోయినప్పుడు,
ఒకటి మా నాన్నగారు పోయినప్పుడు, ఒకటి మా అమ్మగారు కాలం చేసినప్పుడు 3 సార్లు మాత్రమే షేర్ చేసుకున్నాను. నరేంద్ర మోడీ గారిది కూడా మీరు ఎప్పుడు చూసినారు, ఈ ఫోటో క్లీన్ షేవ్ ఉన్నాడు. నేను, నరేంద్ర మోడీ గారు, అనంత్ కుమార్, నేను అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. ఓకే. ఉన్నప్పుడు అంటే బీజేపీలోనే ఉంటూ విద్యార్థి మోర్చాలో పనిచేశాను. పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని అప్పుడు కూడా. ఆ సమయంలో అద్వానీ గారు ఫోన్ చేసి, మాది అప్పుడు ట్రంకాలు బుకేసి మాట్లాడాలి, స్ట్రీట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఫోన్ చేసి పిలిచారు, ఢిల్లీకి రమ్మంటే ఫ్లైట్ టికెట్ సర్దుకొని పోయినాను. ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది, సర్దుకున్నాను. జనరల్గా ట్రైన్లో వెళ్ళేవాను. 94లో ఫ్లైట్ తక్కువ జర్నీ చేసేవాళ్ళం. ఫ్లైట్లో వెళ్ళి సరే ఇది వీళ్ళిద్దరు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పరిచయం, కానీ అంత పరిచయం లేదు అప్పటికి. అనంత్ కుమార్ కూడా పెద్ద పరిచయం లేదు నాకు. కొంత అనంత్ కుమార్, కొంత కర్ణాటక కాబట్టి సౌత్ ఇండియా మీటింగ్స్ అయ్యేది హైదరాబాద్, అప్పుడు పరిచయం అయ్యారు. అప్పుడు వెళ్ళిన తర్వాత మీ ముగ్గురు అమెరికాకి వెళ్ళాలి అన్నారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, ACYPL అంటారు. అది ఇప్పటి కూడా ఉంది ఆ సంస్థ. అది US గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి యంగ్ లీడర్స్ని పిలిచి వాళ్ళ భారతదేశానికి సంబంధించినటువంటి పాలసీలు, అక్కడ విధానాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి, అవన్నీ కూడా చేసి కల్టివేట్ చేస్తుంటారు వాళ్ళు. ప్రపంచంలో ఉన్న నాయకులందరినీ కల్టివేట్ చేసేటువంటి ఒక సంస్థ అది. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఎందుకంటే వాళ్ళ హీరోయిజం అగ్రరాజ్యం కాబట్టి హీరోయిజం చూపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రపంచంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి యంగ్ పొలిటికల్ లీడర్స్ని పిలిచి వాళ్ళు చూపిస్తుంటారు. అందులో పాటుగా మమ్మల్ని పిలిచారు. అది 40 days టూర్ మాది. 40 days టూరు, మొత్తం గవర్నమెంట్ గెస్ట్లో మేము. అయితే అద్వానీ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మొత్తం బ్రీఫ్ చేసి మాకు ఒక క్లాస్ ఇచ్చాడు. మన దేశం గురించి మాట్లాడాలి, పార్టీ గురించి మాట్లాడొద్దు, డిసిప్లిన్ ఉండాలి. 8-7 గంటలకే ఫోటోస్ ఉన్నాయి ఇక్కడ. బోట్ నడుపుతున్నా నేను. బోటా అది? నేను బోట్ నడుపుతున్నాను. నా చేతిలో ఒక చేతిలో హ్యాండిల్ ఉంది, ఒక చేతిలో వెనక పక్కకునేది మోడీ గారు. ఓకే. స్పీడ్ బోట్ అంటారు, చిన్న బోటు ఒక దగ్గర నదిలో నడుపుతున్నాం. బోట్ ఇవాళ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు భారత్ నడుపుతోంది ఆ బోట్. సార్ అద్వానీ గారు చాలా మాకు ఏ రకంగా ఉండాలి అన్ని బ్రీఫింగ్ చేశారు. ఇప్పుడు చిన్న పార్టీ మేము చాలా అన్నీ కూడా డిసిప్లిన్గా సిస్టంలో ఉండాలనేది. కాబట్టి మీరు చాలా యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ బీజేపీ, యు ఆర్ రిప్రజెంటింగ్ భారత్ అని చెప్పారు ఆ రోజు అద్వానీ గారు. ఆ మాట వెరీ నైస్. నువ్వు భారతదేశం తరఫున ప్రతినిధిగా వెళ్తున్నారు తప్ప నువ్వు భారతీయ జనతా పార్టీగా అనుకోకూడదు. భారతీయ జనతా పార్టీ మన దేశానికి వ్యతిరేకంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడకూడదని చెప్పారు. అయినాక ఇంటి ఎదురుగా ఒక షేవింగ్ షాప్ ఉంది, మీరు ఇద్దరు పోయి క్లీన్ షేవ్ చేసుకున్నామని చెప్పారు అద్వానీ గారు. అప్పుడు నాకు కూడా ఒక చిన్నగా ఉండేది. నేను నరేంద్ర మోడీ గారు ఇద్దరం క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయింది 94లో. ఇప్పుడు అందరూ ఫ్యాషన్, మీరు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను చాలా. అప్పుడు గడ్డం పెంచుకున్నారంటే మరి అద్వానీ గారి దృష్టిలో ఏదో రకమైనటువంటి భావన. కాబట్టి మనం అమెరికా పోతున్నాం, వాళ్ళంతా క్లీన్ షేవ్లో ఉంటారు, కాబట్టి మీరు క్లీన్ షేవ్లో అని అవన్నీ ఆ రకంగా అప్పుడు క్లీన్ షేవ్ ఆయన చెప్పాడు. కాబట్టి ఇద్దరం పోయి ఒకటే షాప్లో క్లీన్ షేవ్ చేసుకొని వచ్చాము. ఓకే. కాబట్టి అది ఆ కార్యక్రమము ఆల్మోస్ట్ 40 days జరిగింది. అమెరికాలో వెళ్తే అప్పుడు తెలుగు వాళ్ళు తక్కువ, గుజరాతీస్ అప్పటికి ఎక్కువ ఉన్నారు. సాయంకాలం కాగానే ఫస్ట్ 2 days 7 తర్వాత అమెరికా వాళ్ళ ఆఫీసర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. నువ్వు ఏమైనా చేసుకో, 7 గంటలకు రూమ్లో వదిలేసిపోయారంటే మళ్ళీ రేపు 9 గంటల దాకా ఎవరు ఆఫీసర్స్ రారు, ఇక మీ ఇష్టం. కాబట్టి 7 o'clock వదిలేసిపోగానే మళ్ళీ మేము స్నానం చేసి అందరం కూర్చునే వాళ్ళం. ఫస్ట్ 2 days నరేంద్ర మోడీ గారు ఒక్కడే వెళ్ళిపోయారు. ఎందుకంటే గుజరాత్ వాళ్ళు పెద్ద గ్యాంగ్ వచ్చేది, తీసుకెళ్ళిపోయారు. ఒకటి ఫస్ట్ డే చూసాం, సెకండ్ డే, థర్డ్ రోజు నేను అనంత్ కుమార్ గొడవ పెట్టుకున్నాను. నువ్వు ఎట్లా పోతావు ఒకటి మమ్మల్ని వదిలేసి అంటే 3వ రోజు నుంచి మమ్మల్ని కూడా తీసుకుపోయేవాడు. ఓకే. ఆ రకంగా ఆ సమయంలో కూడా మీరు చూశారు, ఒక దగ్గర బ్యాగ్ ఉండే ఆయన శంకర్, ఆ ఫోటో ఆయన ఎంబెడ్ ఒక బ్యాగు, ఆ బ్యాగులో బుక్కు, ఓ పెన్ను. మేమేం నవాబు వచ్చాము. ఆయన ఎక్కడ పోయినా కూడా అగో బ్యాగ్ ఉన్నది శంకకు. అప్పుడు కూడా ఏదైనా చూడడానికి వెళ్తే మేము అమెరికా వైట్ హౌస్ వెళ్ళలేదు, కానీ ప్రెసిడెంట్ ఎక్కేటువంటి విమానం వెళ్ళాము ఆ రోజు మేము. అనే ప్రత్యేకంగా విమానం ఉండేది, ఆ విమానం కూడా చూపించారు మాకు. ఆ యొక్క ప్రతి దగ్గర కూడా నరేంద్ర మోడీ గారు ఆఫీసర్స్ను, ప్రజలను, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళని అడిగి అన్ని వివరాలు నోట్ చేసుకునేవాళ్ళు, కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు, ప్రతి విషయము చర్చించేవాళ్ళ వాళ్ళతోటి, ప్రతి విషయం వివరంగా అడిగి తీసుకుని అప్పుడు కూడా మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి ఆ రకంగా ఆయన ఎప్పుడైనా కూడా
అమెరికాలో ఉన్నన్ని రోజులు విషయాలు తెలుసుకునేటువంటి వాళ్ళు, అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నము మేము అగ్రికల్చర్ సెక్టార్కి వెళ్ళే వాళ్ళము, ఇండస్ట్రియల్ సెక్టార్కి వెళ్ళే వాళ్ళము, డిఫెన్స్ సెక్టార్కి వెళ్ళాము, స్పేస్ సెంటర్కి వెళ్ళాము ఆ కాలంలో. ఆ రకంగా అప్పటి నుంచి ఆయన అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. మేము ఆ ప్రయత్నం తక్కువ చేసేవాళ్ళం కాదు అసలు మేము. ఓకే. బట్ మీరు నిజంగానే అప్పటికిప్పటికి 30 సంవత్సరాల్లో నేను ఇంకొక ఫోటో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. 30 years ఆఫ్ జర్నీ, 40 years ఆఫ్ జర్నీ అనుకుందాం మొత్తం రాజకీయ జీవితం చూస్తే. బట్ 1993 అన్నారు కదా సార్, అది ఇది 94. ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. సో ఒక్కసారి మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం, నెక్స్ట్ ఫోటో. సో అమెరికాలో ఒక యంగ్ పాలిటీషియన్గా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఇది కాదు. సో యంగ్ పాలిటీషియన్స్గా వెళ్ళినటువంటి వ్యక్తి, బట్ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో తెలుగు నాట నుంచి ఒక రాజకీయ నాయకుడు భారతదేశాన్ని రిప్రజెంట్ చేశారంటే అది పివి నరసింహారావు గారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు. ఇది యునైటెడ్ నేషన్స్లో ఆయన మొన్న వారు ఒక టూరిజంకి సంబంధించి వారు ఒక సెషన్లో వారు మాట్లాడడం జరిగింది, కీనోట్ అడ్రస్ ఇచ్చారు. అమెరికాకి ఒక యువ రాజకీయ నాయకుడిగా వెళ్ళిన రోజుకి, నిజానికి మీరు ఇందాక అన్నారు భారత్ని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు అని, అప్పుడు మీకు అద్వానీ గారు చెప్పారు అని. నిజంగా భారత్నే రిప్రజెంట్ చేస్తూ యునైటెడ్ నేషన్స్లో మాట్లాడారు. ఫర్ ఏ గ్రేట్ సార్. ఒకసారి మీకు ఖచ్చితంగా చప్పట్లు. అప్పటికి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ ఒకసారి చెప్తారా? నాకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంటుంది. మీకు అప్పుడు వెళ్ళినప్పుడు భారతదేశం అంటే చీత్కరించుకునేవాళ్ళు. భారత ప్రధాని వస్తుందంటే అప్పడగడానికి వస్తుండ అనుకునేవాళ్ళు. భారతీయులు వస్తుందంటే ఉద్యోగాల కోసమే వచ్చేవాళ్ళు. అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం. అప్పుడు వెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా 94లో మన వాళ్ళందరూ షాపులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు కానీ, చిన్న స్టోర్స్ పెట్టుకోవడం కానీ, పెట్రోల్ పంపులో పనిచేయడం కానీ, పెద్ద పెద్ద మాల్స్లో పనిచేయడం కానీ ఎక్కువ మంది అప్పుడు వెళ్ళేవాళ్ళు. కొంతమంది చదువుకుంటూ కూడా ఈ పని చేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు భారతదేశం అంటే ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు, గుర్తుపట్టనట్టు నటించేవాళ్ళు ఆ రోజు. కాబట్టి ఈరోజు పరిస్థితి మారింది. ఆ రోజు మనము ఎయిర్పోర్ట్లో దిగితే పాస్పోర్ట్ అంటే కిందికి వీధికి 10 సార్లు చూసి, బ్యాగ్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి, 10 సార్లు పక్కకు నిలబెట్టి ఎయిర్పోర్ట్లలో మొత్తం స్కానింగ్ చేసి చాలా రకాలుగా అవమానం చేసి లోపల పంపించేవాళ్ళు. అమెరికాలో కదా, అనేక దేశాలలో. ఈరోజు ఇండియన్ పాస్పోర్ట్ చూడగానే యు ఆర్ ఇండియన్, ఓకే మోడీ 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 అని చెప్పి ఈరోజు రెస్పెక్టబుల్, ఒక గౌరవప్రదమైనటువంటి పద్ధతిలో ఇండియన్ ఎవ్వరు వెళ్ళినా కూడా, ఏ దేశంలో ఎయిర్పోర్ట్ అయినా, చైనా పాకిస్తాన్ తప్ప ఏ దేశం ఎయిర్పోర్ట్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ కానీ లేకపోతే ఏ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ చాలా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి, ఆ మార్పు ఈరోజు కనిపిస్తుంది. ఆ రోజు 1994లో నేను వెళ్ళినప్పుడు, ఆ రోజు జాతీయ రహదారుల మీద మేము ఎక్కువ జర్నీ విమానాలు, ఒక స్టేట్ నుంచి స్టేట్ వెళ్ళినప్పుడు అక్కడే అమెరికా ప్రభుత్వం విమానాల్లో తీసుకెళ్ళేది. కానీ ఆ స్టేట్లో ఉన్నప్పుడు మాకు ఒక చిన్న మంచి బస్సు, అప్పుడు సెక్యూరిటీ కూడా లేదు, మామూలుగా ఉండేవాళ్ళం. అమెరికాలో కూడా ఏం సెక్యూరిటీ ఉండేది. బస్సులో తీసుకెళ్లేవాళ్ళు, మా కోఆర్డినేటర్ తీసుకెళ్ళేవాళ్ళు. మంచి బస్సు, ఏసీ బస్సు, అందులో కూల్ డ్రింక్స్, స్నాక్స్ అన్నీ ఉండేది. అప్పుడు మాకు తెలిసి ఫ్రీగా ఉండేది, ఎంత అంటే వాడుకునేది. చాలా పెద్ద విషయం అప్పుడు ఆ కాలంలో. ఆ బస్సులో తీసుకుపోతుంటే అద్భుతమైనటువంటి రోడ్లు. ఆ రోజు అనుకునే వాళ్ళం, ఇటువంటి రోడ్లు మన దేశంలో ఎప్పుడైనా వస్తాయా? కానీ ఈరోజు మన కళ్ళ ముందు గత 10 సంవత్సరాలుగా అమెరికాను తలదన్నేటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు అద్భుతంగా ఈరోజు మన దేశంలో వచ్చాయి. అంతేకాదు, ఈరోజు మన దేశం అంటే ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి, చాలా పెద్ద మార్పు. ఆ రోజు మనకు తెలుసు, అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన అధ్యక్షులు మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు వారు కూడా చేతులు కట్టుకుని వెళ్ళేవాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ముందు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ మన ముందు చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. అద్భుతంగా నరేంద్ర మోడీ గారు కూర్చుంటే మనం ఈ మధ్యలో చూస్తుంటారు, ఎక్కడో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారికి వచ్చి ఇట్లా భుజం తట్టి కలిసి ఆయన కూర్చుంటే ఆయన వెనక నుంచి వచ్చిపోయాడు. ఆ పరిస్థితి లేదు. ఆయన పెద్ద ప్రపంచానికే రాజైనట్టు అమెరికా ప్రెసిడెంట్ ఆ కాలంలో ఉండేవాళ్ళు నరేంద్ర మోడీ గారి కంటే. ఈరోజు మారిపోయింది పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీని అన్ని దేశాలు పొగుడుతున్నటువంటి పరిస్థితి. లోపల భయం, నరేంద్ర మోడీ గారు అంటే ఒక అసూయ అయినప్పటికీ కూడా పొగుడుతారు బయట. కరెక్ట్. ఈరోజు ఏంటంటే ఈ భారత్ ఏంటి, ఈ ప్రపంచానికి నేతృత్వం వహించడం ఏంటి, వీళ్ళెక్కడ అనేటువంటి మనసులో ఉంటుంది వాళ్ళకు. కానీ తప్పదు, ఈరోజు నేతృత్వము ప్రపంచంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రేట్ నరేంద్ర మోడీ ద గ్రేట్ మ్యాన్, మోడీ గ్రేట్ అని పొగుడుతున్నారు. కానీ మనసులో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో
ఈ ఎలక్షన్స్లో చాలా దేశాలు ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో నరేంద్ర మోడీ గారు ఉండకూడదు అనేటువంటిదే కోరుకుంటారు. ఎందుకంటే ఈయన మరొకసారి గెలిస్తే ఇంకా ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసి మొత్తం దేశం ప్రపంచం యొక్క నాయకత్వం నీ చేతుల్లో పోతుందేమో, మా చేతుల్లోకి వెళ్ళిపోతుంది అమెరికా, మేము రాకుండా అడ్డం పడతాడేమో చైనా, అనేక దేశాలు కూడా ఆ పరిస్థితి ఉంది. ఈరోజు యూకే లాంటి దేశం కూడా స్లోగా మన పరిపాలించినటువంటి దేశం ఈరోజు వెనక్కి వెళ్ళిపోయింది. మనం డామినేట్ చేస్తున్నాం. అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఈరోజు మనం ఎదిగాం. కాబట్టి అనేక దేశాలు కూడా ఈరోజు భారతదేశం అంటే భయము, కొన్ని దేశాలు భక్తి, బయటికి కనిపించినప్పుడు కూడా అసూయ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఏంటి, ఇంత పెద్ద నేతృత్వం వహించడం ఏంటి, ఇండియా ఏంది అనేటువంటి ఒక వాళ్ళ మనస్సులో భావన ఉంటుంది. ఎప్పుడైనా ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ ఎప్పుడు కూడా ప్రేమతో చూడరు. కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ప్రపంచంలో మారింది, భారతదేశం యొక్క గొప్పతనం పెరిగింది. ఈ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఇది G20 మనం అద్భుతంగా నిర్వహించాం. G20 సమావేశాల సందర్భంగా ఇండియన్ టూరిజం చాలా ప్రమోట్ చేశాం. సుమారు 56 దేశాలలో సుమారు 250కి పైగా సమావేశాలు జరిగాయి. ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగాయో అక్కడ ఉన్నటువంటి టూరిజం డెస్టినేషన్స్ అన్నీ కూడా క్లీనింగ్ చేయించడము, డెలిగేట్ కోసం వ్యవస్థ చేయడము అది నా బాధ్యత ఉండేది. ఎక్కడైతే మీటింగ్స్ జరిగాయో 3 రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలము సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాకు ఉండేది. ఎయిర్పోర్ట్లో వస్తే ఎయిర్పోర్ట్ దగ్గరనే సాంస్కృతిక బృందాలతో వాళ్ళకి స్వాగతం పలకడం డెలిగేట్స్ను. ఆ రకంగా హోటల్కి వస్తే హోటల్ దగ్గర, మీటింగ్ వెన్యూ వస్తే వెన్యూ దగ్గర కల్చర్ మీటింగ్, కల్చర్ బృందాలు, ఈ రకంగా అద్భుతంగా చేశాం. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు మాట అన్నారు, మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. వచ్చినటువంటి ప్రతి 1,00,000 డెలిగేట్స్ వచ్చారు టోటల్గా. ఈ G20 కంట్రీస్లో మామూలు డెలిగేట్స్ కారు, ఆయా దేశాలకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు, అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు, అన్ని ముఖ్య మంత్రిత్వ మినిస్టర్సు, ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అంటే రాష్ట్రపతులు, ప్రధానులు, ఈ రకంగా 20 దేశాలంటే 80% జీడిపి ఆ 20 దేశాల్లోనే ఉంటుంది. 80% సంబంధించినటువంటి అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి పరిస్థితులు అటువంటి దేశాల వాళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళు 1,00,000 మంది వచ్చారు. కాబట్టి ఆయన మాట అన్నాడు, వీళ్ళందరూ ఈ G20కి వచ్చినటువంటి ప్రతి డెలిగేటు వాళ్ళ దేశంకి వెళ్ళినాక ఈ షుడ్ బికమ్ ఏ అంబాసిడర్ ఫర్ భారత్. వారు భారతదేశం గొప్పతనాన్ని ఆ దేశంలో చెప్పే విధంగా మనం వాళ్ళందరినీ ట్రీట్ చేయాలని చెప్పాడు. ఆ రకంగా మేము చేసిన తర్వాత ఈ G20 నేపథ్యంలో ఒక సస్టైనబుల్ టూరిజం మీద మేము చాలా డెవలప్ చేశాము. G20 సక్సెస్ అయిన తర్వాత G20 నేపథ్యంలో ప్రపంచ టూరిజం మినిస్టర్స్ అందరినీ పిలిచి ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్లో అక్కడ G20 నేపథ్యంలో G20 సక్సెస్ కొత్త తర. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి G20 సమావేశాలు ఎయిర్పోర్ట్లో దిగి హోటల్కి వెళ్ళి ఒకే దగ్గర అన్ని మీటింగ్స్ నేషనల్ క్యాపిటల్ కరెక్ట్ మీటింగ్ వెళ్ళడం, మీటింగ్ పంపించారు, అదొక ఈవెంట్గా చేశారు. మేము ఈవెంట్గా చేయలేదు దాన్ని, ఒక కార్యక్రమంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం చారిత్రకమైనటువంటి సాంప్రదాయాలను, మన యొక్క సంస్కృతిని, మన జీవన విధానాలను, మన వారసత్వ సంపదను వాళ్ళకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాను G20 సమావేశాల సందర్భంగా. కాబట్టి ఆ కారణంగా ఆ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు నన్ను కీనోట్ అడ్రస్ చేయాలని పిలిచారు. అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆ మీటింగ్కి వెళ్ళాను నేను. ఖచ్చితంగా సార్, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భమే అది. ఇంకొక ఫోటో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫోటోనే, ఇది కూడా చాలా మందికి తెలియదు. నేను కొన్ని వెతికి పెట్టాను. ఇది చాలామందికి తెలుసా ఎవరికైనా? ఇది లేదు. ఏంటంటే బుద్ధుడి యొక్క అవశేషాలు మన దేశంలో ఉన్నవి. దాన్ని చూస్తే మన బుద్ధుడి అవశేషాలు, వీటిని భారతదేశం నుంచి బుద్ధుడు ఎక్కడెక్కడైతే ఆ బుద్ధిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం అవశేషాలను తీసుకెళ్లడం జరిగింది. అండ్ భారత ప్రభుత్వం తరపున ఆ డెలిగేషన్ ఈ అవశేషాలని శ్రీలంక నుంచి వచ్చినటువంటి అవశేషాలని రిసీవ్ చేసుకుంటున్నటువంటి విజువల్ ఇది. సో ఆ అవశేషాలని భారతదేశం నుంచి భారత ప్రభుత్వ ప్రతినిధిగా బుద్ధుడి అవశేషాలను తీసుకొని మంగోలియా లాంటి దేశాలకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. నాకు యాక్చువల్లీ దాంట్లో కొన్ని కాపీరైట్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నా విజువల్స్ తీసుకోలేకపోయాను సార్. యాక్చువల్లీ అక్కడ వారు నడుస్తూ వెళ్తూ ఉంటే కాళ్ళకు దండం పెడుతున్నటువంటి చాలామంది అక్కడ మంగోలియా దేశం మొత్తం అసలు అద్భుతంగా భావన తీసుకుంది. అండ్ బుద్ధుడు మా దగ్గరికి వచ్చాడు, మా దేశానికి వచ్చాడన్న భావనను వాళ్ళు ప్రోధి చేసుకున్నారు. అది భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. అది కిషన్ రెడ్డి గారు అక్కడికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి, ఈవెన్ కిరణ్ రిజిజు గారు అండ్ మీరు కదా సార్. అండ్ చెప్పండి, ఈ రిలిక్స్ ఈ రకంగా
చాలా సెక్యూరిటీలో బుల్లెట్ ప్రూఫ్ రూపు ఉన్నటువంటి రూములు పెడతాము. ప్రదర్శన నమూనా చూపిస్తాం తప్ప ఒరిజినల్ చూపించాం ఎక్కడ కూడా. కానీ ఆ దేశాలకు సంబంధించినటువంటి మంగోలియా కావచ్చు, ఇతర కంబోడియా కావచ్చు, ఇలాంటి దేశాల్లో రెగ్యులర్గా వాళ్ళు అనేక సంవత్సరాల తరబడి కరస్పాండెన్స్ చేసిన తర్వాత డిఫెన్స్కి సంబంధించినటువంటి విమానంలో, ప్రత్యేక విమానంలో వాటిని తీసుకెళ్ళి అక్కడ మన పోలీసులు మన సెక్యూరిటీ ద్వారానే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శన పెట్టి 24 అవర్స్ సెక్యూరిటీ చూపించి ఇట్లా మళ్ళీ మనం తెచ్చుకుంటాం. వారు 2-3 ప్లేసెస్ చెప్తారు. చాలా పెద్ద ఎత్తున ఆ రిలీక్స్ రిసీవ్ చేసుకోవడం కోసము ఆ దేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రధాని ఎయిర్పోర్ట్కి వస్తారు జస్ట్ ఆ రిలీక్స్ని రిలీజ్ చేసుకోవడం కోసం. అదైనాక ఊరేగింపు తీసుకెళ్తూ ఉంటే ఎట్లయితే మనం తీసుకెళ్ళిపోతామో ఆ రోడ్డు నుంచి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రానియరు ప్రజలను. వెళ్ళిపోయిన తర్వాత వెనుక నుంచి ఏ రోడ్ల మీద అయితే మనం వెళ్తారో కొన్ని వేల మంది ఆ రోడ్ల మీద వచ్చి ఆ మట్టిని తీసుకోవడము, మట్టిని ముద్దాడము, కాలు మొక్కడము, అద్భుతమైనటువంటి సీనరీ అది. ఆ రకంగా ఎందుకంటే మనం ఈరోజు చాలా గర్వపడాలి. చైనా అనేక రకాలుగా వంకర బుద్ధితో బుద్ధుడు మా దగ్గర పుట్టాడు అనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు బుద్ధుడు అనేటువంటి వాడు మన దేశంలో పుట్టి మన దేశంలో ఈరోజు అందరికీ బోధన చేసిన తర్వాత ఆయన మరి జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన మరి ఈరోజు ప్రపంచమంతా పర్యటించి ఈ యొక్క బుద్ధిజాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా భారతీయుడిగా మనం అందరం గర్వపడాల్సిన అంశం. దానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఒకటి శ్రీలంకలో ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మన దేశంలో అక్కడక్కడ బీహార్లో కొన్ని, ఉత్తరప్రదేశ్లో కొన్ని, మన దేవాలయాల్లో చాలా భద్రంగా మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర చాలా సెక్యూరిటీలో ఉంటాయి. అవన్నీ కూడా అనేక దేశాలు దాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోతాయి అనేటువంటి భయం ఇప్పటికి కూడా మనకున్నది. కాబట్టి దాన్ని సేఫ్టీగా పెడతాం మనం. అండ్ శ్రీలంక నుంచి కూడా బుద్ధుడి అవశేషాలు భారత్కు వచ్చాయి. అది ఒకసారి దాని గురించి చెప్తారు. మీరే అప్పుడు రిసీవ్ చేసుకున్నది అండ్ ప్రధానమంత్రి గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఉత్తరప్రదేశ్లో వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఆ యొక్క రిలీక్స్ సంబంధించి ప్రధానమంత్రి గారు కొత్త న్యూ ఎయిర్పోర్ట్ చేసాం. ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి ఫస్ట్ వచ్చినటువంటి విమానం ఆ రిలీక్స్ని రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఫోటో అది. ఓకే, రైట్. ఇక్కడ నేను యాక్చువల్లీ అంటే ఇవన్నీ చాలా వరకు ఇది అప్పటి ఫొటోసే ఇవి. సో చాలా వరకు ఎందుకు ఈ మూడు నేను ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నానంటే సార్, బేసికల్లీ భారతదేశం ఏం జరుగుతోంది, దేశవ్యాప్తంగా ఏం జరుగుతోంది అండ్ ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు స్థాయి ఏ విధంగా పెరిగింది అనే విషయంలో ముఖ్యంగా తెలుగునాట ఒక వ్యాక్యూమ్ అయితే ఉంది. తెలుగునాట చాలా విషయాలు మనం ఇవేవి అంటే ప్రచారంలోకి రాని పరిస్థితి కాబట్టి డెఫినెట్గా ఐ వాంటెడ్ టు బ్రింగ్ దోస్ థింగ్స్. సో ఇప్పుడు భారతదేశపు ప్రతినిధిగానే అంటే మేజర్గా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు మీరందరూ కూడా అంటే చాలామంది అంటున్నారు 2014 తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం పనిచేసే విధానం కానీ లేకపోతే క్యాబినెట్లో ఉండే మంత్రిత్వ శాఖల్లో పనిచేసే విధానం కానీ మారింది అని. ఏం మార్పు అది? గతానికి ఇప్పటికీ ఢిల్లీలో ముఖ్యంగా ఢిల్లీ ఆ సౌత్ బ్లాక్ లేదా నార్త్ బ్లాక్ వాటిల్లో వచ్చిన మార్పు ఏమన్నా చెప్తారా యాజ్ ఎ మినిస్టర్? మా మంత్రులందరూ సంఘం పెట్టుకున్నాం మేము నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా అసోసియేషన్. ఎందుకు అంటే ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయడు. ప్రతి మీటింగ్లో జనరల్గా క్యాబినెట్ మీటింగ్లో వెడ్నెస్డే అవుతుంది 10 o'clock 10:30 ఆ ప్రాంతంలో అవుతుంటుంది ఎవ్రీ వీకు. ఆ మీటింగ్ తర్వాత అఫీషియల్ ఎజెండా ఉంటుంది. అఫీషియల్ ఎజెండా తర్వాత ఆఫీసర్స్ అందరు వెళ్ళిపోతారు. మమ్మల్ని కూర్చొని క్లాస్ తీసుకుంటాడు. ప్రతిరోజు సోషల్ మీడియాలో నువ్వు ఏం పోస్ట్ చేయలేదు, లేకపోతే మీ ఎక్కడ తిరిగారు, ఏమేం చేశారు, మీ మినిస్ట్రీ ఏ రకంగా ఉంది, మైన్యూట్గా టోటల్గా పేపర్ ప్రతి మినిస్ట్రీ రాసుకొని పేపర్ మీద రాసుకొని వచ్చి ప్రతి దగ్గర అడుగుతుంటాడు. ఇప్పుడు టూరిజం మినిస్టర్గా, కల్చర్ మినిస్టర్గా నాకు ఒకటే 2 మంత్రులు. ఆయన మొత్తం ప్రపంచం చూడాలి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి సంబంధాలు చూడాలి, అన్ని రాష్ట్రాలు చూడాలి, రాజకీయపరమైన అంశాలు చూడాలి. చూస్తూ కూడా నా మినిస్ట్రీకి సంబంధించి నాకు 1% తెలిస్తే ఆయనకు 99% అత్యధికంగా టూరిజం గురించి చెప్పగలుగుతాడు. అంత గొప్ప భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఆశీస్సుల కారణంగా ఆయన ఒక సాధారణ మనిషిగా కాదు, నేను వాస్తవంగా చెప్తున్నాను. అద్భుతంగా అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉంటే, చెప్తూ ఉంటే, ఆయన ఎక్స్పీరియన్స్ తోటి, అనుభవాలతోటి ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా మీటింగ్లో చెప్తూ ఉంటే ఈరోజు చాలా మార్పు. ప్రతి ఒక్కటి కూడా మైన్యూట్గా ఆయన అంటాడు, నేను ఇంత కష్టపడి పనిచేస్తున్న ఈ వయసులో నా కష్టాన్ని వృధా చేయొద్దు మీరు,
నేను నిద్ర లేకుండా, తిండి లేకుండా, రెస్ట్ లేకుండా నేను దేశం కోసం కష్టపడుతుంటే మీరు దాన్ని ఈజీ తీసుకోవద్దు, మీరందరూ కష్టపడాలి అనేటువంటి ప్రతి మీటింగ్లో మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అది చాలా గొప్ప విషయం. ఇది ఆయన మా నాయకుడు అని చెప్పడం లేదు, ఒక భారత మాత బుద్ధి బిడ్డగా ఆయన చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. సార్ లెట్స్ కమ్ బ్యాక్. ఒకసారి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మీరు మనకు తెలిసింది, తేటతెల్లం అవుతుంది, అందరికీ అర్థమవుతుంది. గవర్నమెంట్ పరంగా, పాలిటిక్స్ పరంగా ఒక్కసారి మాట్లాడదాం మనం. ఇప్పుడు చాలామందికి ఆసక్తి కూడా ఉంది. సో మొత్తం 370 స్థానాలు లక్ష్యంగా లేదా అంతకు మించి వస్తాయని చెప్పేసి మోదీ గారు ఆల్రెడీ ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. 370 ఓన్లీ బీజేపీయే సాధిస్తుంది అని. తెలంగాణ నుంచి ఎన్ని ఇస్తున్నారు? తెలంగాణ నుంచి గత శాసనసభ ఎన్నికల్లో చాలామంది మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మీకు మోడీ గారి టైంలో పెద్ద ఓటు వేస్తాము, ఈసారి మేము వేయకపోవచ్చు, కొద్దిగా వదిలేయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అనేక ప్రాంతాల్లో. మా పోటీ చేస్తున్న అభ్యర్థుల ముఖం పట్టుకొని చెప్పారు, ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖం పట్టుకొని ఈసారి మీకు వేయంగానే మోడీ గారికి వేస్తాం ఏమనుకోదని చెప్పినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఈరోజు పరిస్థితి చూస్తే నేను రెండు పార్టీలకు సంబంధించి వివరాలు చెప్తాను. ముందుకు టీఆర్ఎస్ తీసుకుంటాను. టీఆర్ఎస్ పార్టీకి 1-2 సీట్లు వచ్చినంత మాత్రాన తెలంగాణకు వచ్చే లాభమే ఉండదు. టీఆర్ఎస్ పార్టీకి 2 సీట్లు రానంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ వచ్చే నష్టం కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఓటేస్తే, ఒక సీటు గెలిస్తే వాళ్ళు ఢిల్లీలో పోయి ఏం చేస్తారు, వాళ్ళు ఢిల్లీలో ఎవరి పక్కన కూర్చుంటారు, వాళ్ళ ఎజెండా ఏంటి. కాబట్టి వాళ్ళు ఈ ఎలక్షన్స్లో ఈవెన్ తెలంగాణ పాలిటిక్స్లో ఇర్రెలవెంట్ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్కి ఆవశ్యకత లేదు, 10 సంవత్సరాలు చేసింది, దోచుకునేది చాలనేది నా అభిప్రాయము. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఆకాంక్షతో ఉన్నటువంటి విషయం ఉన్నది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన సామెత ఉన్నది, కుక్కతోక పట్టుకొని గోదావరి ఇద్దాం అన్నట్టు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది, ఎందుకోసం ఓటేయాలి, ఏం చేస్తారు, ఢిల్లీలో ఉన్న 40 సీట్లు వచ్చాయా రావా అనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందుకే ప్రధానమంత్రి అన్నారు, మీరు 40 సీట్లు కాదు, కొద్దిగా పెంచుకోండి బాబు, కొద్దిగా బలమైన ప్రతిపక్షం అవసరం ప్రజాస్వామ్య వ్యవస్థలో, మీరు కొద్దిగా బలంగా ఉండని చెప్పడానికి కారణం అదే. 40 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు 40 సీట్లు వచ్చినప్పుడే రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ 1 మంత్ కనిపించలేదు, విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత 3 నెలలు పోతాడో 6 నెలలు పోతాడో తెలియదు, ఆ పరిస్థితి వస్తుంది ఈ దేశంలో. కాబట్టి అయినప్పటికీ కూడా మంచి మెజార్టీ వస్తుంది, ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి నిజంగా కోరుకుంటున్నాం. మనది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యం ఉంటేనే ఈ దేశం 10 కాలాల పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకెళ్తుంది కాబట్టి కోరుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితి ఏం కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఇండియా పేరు మార్చుకొని యూపీ హయాంలో చాలా దోపిడీ జరిగింది కాబట్టి 12 లక్షల కోట్లు దోపిడీ చేశారు. కాబట్టి యూపీ అంటే 12 లక్షల కోట్లే జ్ఞాపకం వస్తాయి ప్రజలకు. యూపీ అంటే కీలుబొమ్మ ప్రధానే జ్ఞాపకం వస్తారేమో, సోనియా గాంధీ నడిపేటువంటి ప్రభుత్వమే జ్ఞాపకం వస్తుందేమో అనేటువంటి భయంతో, అనుమానంతో వారు యూపీఏ పేరు మార్చి ఇండియా అని పెట్టారు. అయినప్పటికీ కూడా అది కూడా ఇండి ఒక్కొక్క అక్షరము ఆ ఇండి నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతమైనటువంటి మరి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఈరోజు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ డైనింగ్ టేబుల్లో వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు బయటకు వచ్చి మేము బీఆర్ఎస్ అని చెప్పుకున్నప్పుడు కూడా దే వాంట్ టు మోడీ లీడర్షిప్. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కరడుగట్టినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశానికి కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం. ఓకే, సో తెలంగాణలో యాత్ర ప్రారంభిస్తున్నారు కదా మీరు. అయితే అంతకంటే ముందు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ విన్నాను నేను. యాక్చువల్లీ ఆయన ఏమంటారంటే, మేడిగడ్డకి సంబంధించి వాళ్ళు బస్సులో నాయకులందరూ వెళ్ళారు కదా, బీజేపీ నాయకులు కూడా రమ్మన్నాం మేము, కానీ వాళ్ళు రాలేదు, మళ్ళీ పాతపాటే బీజేపీ బీఆర్ఎస్ చూసారా వాళ్ళ బంధం అని వారు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఫస్ట్ అసలు ఆ రిపోర్ట్ వచ్చిన క్రమంలో
మీరు అప్పుడు మీరు దాని మీద చాలా సీరియస్గానే వర్క్ చేశారు. మేడిగడ్డకు సంబంధించి అసలు ఏం జరుగుతుందనేది ఫస్ట్ వెలికి తీసింది కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి. నాకు తెలిసి మీరే దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. బట్ ఇప్పుడు అది పొలిటికల్గా అది కాంగ్రెస్ గెయిన్ చేసిందేమో అనిపించట్లేదా? ఆ సంఘటన జరిగినటువంటి ఫస్ట్ డే నేను స్టేట్ ప్రెసిడెంట్గా కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాశాను. ఇట్లా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డ్యామ్ ఏదైతున్నదో మేడిగడ్డ డ్యాము ఈరోజు క్రాక్స్ వచ్చింది. కాబట్టి మేము అంతకుముందే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటి ఏర్పాటు చేశాం, NDSA. అంతకుముందు లేదు మన దేశంలో. ఎందుకంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో, కేంద్ర ప్రభుత్వాల పరిధిలో అనేక రకాల డ్యామ్స్ ఉన్నాయి. అనేక రాష్ట్రాలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టిన డ్యామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ గురించి పరిశీలన చేసి, మరి సర్వే చేసి, ఎప్పటికప్పుడు ఆ యొక్క సంబంధించిన ఏజెన్సీలను అలర్ట్ చేయడము, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విధంగా పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. పార్లమెంట్లోనే లాస్ట్ ఇయర్ మేము బిల్లు పాస్ చేశాము. ఆ సంస్థ ఏర్పాటైంది. వెంటనే నేను రాసిన ఈరోజు తెలవగానే నేను రాత్రి సాయంకాలం ఉత్తరం రాస్తే తెల్లారి ఢిల్లీలో జలశక్తి మంత్రి మీటింగ్ పెట్టి వెంటనే 3వ రోజు సేఫ్టీకి సంబంధించినటువంటి హై లెవెల్ ఆఫీసర్స్ బృందాన్ని ఇక్కడ పంపాడు. వాళ్ళు 21 అయితే 22 నేను ఉత్తరం రాశాను, 23 హైదరాబాద్ చేరుకున్నారు, 24, 25 వాళ్ళు మేడిగడ్డలో ఉన్నారు. వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంతా చూశారు. తర్వాత మేమందరం పోయాం. వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్పారు. ఈ డ్యామ్కు భవిష్యత్తు లేదు, ఈ డ్యామ్ సంబంధించినటువంటి మరి నీళ్ళని వదిలేయాలి. కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాతనే మేడిగడ్డలో ఉన్నటువంటి వాటర్ అంతా కిందికి వదిలేసాం. డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకోకూడదు. మేము 20 అంశాల మీద వాళ్ళు వివరాలు అడిగారు. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఆ అంశాలను కూడా పొందుపరచలేదు. మా దగ్గర లేవు, మీరు సర్వే ఎట్లా చేశారు, మీరు ఏ రకం మెటీరియల్ వాడారు, క్యూరింగ్ ఎన్ని రోజులు చేశారు, దాని కింద ఏ రకమైనటువంటి పద్ధతి తీసుకున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఇవ్వలే, దాచిపెట్టారు వాళ్ళు. కానీ ఆ రోజు నేను మనవి చేస్తాను, రాహుల్ గాంధీ అప్పుడే వెళ్ళి చూశాడు. అదే సమయంలో మేము వెళ్ళినప్పుడే, మేము అప్పుడే అందరం చూసి వచ్చాం. నేను చాలామంది వెళ్ళి చూసి వచ్చాం. కాబట్టి అంతా చూసాము, పేపర్లలో వచ్చింది, రిపోర్టర్స్ పోయారు, సర్వే చేశారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉత్సాహం వచ్చినప్పుడు మేము పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఉత్సాహం వచ్చినప్పుడు అన్ని పార్టీలు రండి నేను ఎందుకు వెళ్తాను? కేసీఆర్ పోలేదు కాబట్టి కేసీఆర్ని తీసుకుపో. కేసీఆర్ ఇంతవరకు చూడలే ఆ డ్యాము క్రాక్ అయిన తర్వాత. నేను వెళ్ళొచ్చాను, మా ఎమ్మెల్యేలు వచ్చారు, మేమందరం చూసి వచ్చాము స్వయంగా. మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, పత్రికా విలేకరులను తీసుకెళ్ళాం. కాబట్టి మేము ఒకటే చెప్పాం, మేము ఆల్రెడీ చూసి వచ్చాము, కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళాలంటే మేము ఎమ్మెల్యేని తీసుకోలేండి, మాకేం అభ్యంతరం అని చెప్పాం. చూడడంలో తప్పులేదు, కానీ అది ఒక పొలిటికల్ టూరిజం విధంగా వెళ్ళి చూసి వచ్చారు. అసలు వీళ్ళు ఏం చేయబోతున్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు చాలా ఆధారాలు ఉన్నాయి. నేను చెప్పాం, ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. అయితే కేంద్ర ప్రభుత్వము దాని మీద మొత్తం ఫైల్ అంతా తయారు చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం, ఎందుకంటే చాలా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కాబట్టి, ఒక ప్రతిపక్షం అయినప్పుడు కూడా ఉత్తరం రాసింది. కాబట్టి మేము ఉత్తరం రాసింది మా మినిస్ట్రీ ఏమని, మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మాకు చట్టం ఒప్పుకోదు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే తప్పకుండా మేము సిబిఐ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరం రాశాం. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఒక చట్టం చేశాడు, మా అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సిబిఐ ఏ దర్యాప్తు చేయడానికి వీలేదు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టుల మీద కానీ కార్యక్రమాల మీద కానీ దర్యాప్తు చేయడానికి వీలేదని ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది. కాబట్టి మేము రాలేకపోతామని చెప్పాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరేగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగారు కదా, నేను వెంటనే డిమాండ్ చేయడం జరిగింది. వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల లోపలనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పాను, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, కానీ టీఆర్ఎస్ పార్టీ అంగీకరించలేదు, కేసీఆర్ అంగీకరించలేదు. మీరు రోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ కోరండి అని చెప్పారు. సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. విజిలెన్స్ ఎంక్వైరీ ఏం చేస్తారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద చెప్తారు తప్ప మిగతా అన్ని విషయాలు చెప్పలేరు వాళ్ళు. కరెక్టే. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ, ఇంకొక విషయం కూడా చెప్పాము, సిబిఐ ఎంక్వైరీ చేస్తే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి పోతుందేమో, అది కూడా అవసరం లేదు. రాష్ట్ర హైకోర్టుకు ఉత్తరం రాయండి, రాష్ట్ర హైకోర్టు నేతృత్వంలో, జడ్జి నేతృత్వంలో సిబిఐ ఎంక్వైరీ చేయించండి.
సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారి కాదు, రాష్ట్ర హైకోర్టుకు జవాబుదారితనం ఉండే విధంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వి వాంట్ ఇన్వెస్టిగేషన్. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మేము కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకోవడానికి మాకేం ఇంట్రెస్ట్ లేదు. ఇన్వెస్టిగేషన్ జరగాలి, అక్రమాలు బయటపడాలి, దోషులకు శిక్ష పడాలని మా కోరికని ఆ విషయం కూడా చెప్పాం. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అంగీకరించలేదు. కాబట్టి పొలిటికల్గా మాటలు మాట్లాడుతున్నారు, అదే విషయం. ఎందుకంటారు? ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే అక్రమాలు జరిగాయో అందరితోటి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది, తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకుంటుంది, అందరితోటి సంబంధాలు పెట్టుకున్నది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మొత్తం ఈరోజు అంతకుముందు కేసీఆర్ అయితే కొంత పంపించు, బీఆర్కి ఇన్ని పైసలు, ఇన్ని మమతా బెనర్జీకి, స్టాలిన్కు అందరికి డబ్బులు పంపాడు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి కేసీఆర్ ఇతర అన్ని చిన్న చిన్న పార్టీలకు పంపించిన డబ్బు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేరుగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి పంపించేటువంటి ప్రయత్నం. ఎన్నికలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు అంతా కూడా తెలంగాణలో నుంచే తీసుకోవాలి. లాస్ట్ 5-6 ఇయర్స్ ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందో, ల్యాండ్ సెటిల్మెంట్ జరిగాయో, భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగాయో అందరినీ పిలుస్తున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్స్ కట్టి ఇక చివరి స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటూ కూడా పిలిచి మీకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వము, లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ 100 ఎకరాలు కేసీఆర్ గారు అనేక రకాలుగా తప్పుడు విధానాలతో రిజిస్ట్రేషన్ చేసినటువంటి విధానాలు ఉన్నాయి చాలా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి చాలా ఎక్స్పీరియన్స్. ఎవరేం చేస్తున్నారు, ఆయన దగ్గర 40-50 మందిని పెట్టి ఆర్టీఐ కింద వేసి వాళ్ళందరినీ పిలిచి అప్పుడే బ్లాక్మెయిల్ చేస్తాడు ఆయన. ఓకే, రేవంత్ రెడ్డి చాలా బ్లాక్మెయిల్ చేసే అలవాటు చాలా ఉంది. ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అందరిని పిలిచి రియల్ ఎస్టేట్స్, భూములు ఎవరు కొన్నాడు, భూమి ఎవరు కట్టిండు, ఈయనకి ఎంత పర్మిషన్ వచ్చింది, ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ వచ్చింది, ఇప్పుడు ఎన్ని కట్టాడు, ఇవన్నీ ఆర్టీఐ కింద తీసుకొని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోషి చేసేటువంటి టీం ఆయన దగ్గర ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సో పాత సిస్టమ్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఎవరి మీద నేను రాసిస్తాను, కేసీఆర్ ఏదైతే అవకతవకలు చేశాడో, అవినీతికి పాల్పడ్డాడో, దేని మీద కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకోడు, మాటలు మాట్లాడతాడు, మాటలు కోటలు దాడతాడు తప్ప ప్రగతి భవన్ నుంచో లేకపోతే వాళ్ళ ఇంటి నుంచో, కేసీఆర్ ఇంటి నుంచో, సెక్రటరియట్ నుంచో ఏం పని జరగదు. అన్నీ కూడా మాటలు మాట్లాడి ఈరోజు అందరితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. కాళేశ్వరం కట్టినోళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు, మేడిగడ్డ కట్టినోళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందరితో డబ్బులు తీసుకుంటారు, అన్ని ఢిల్లీకి సుటికలు పంపిస్తారు తప్ప ఈరోజు బీఆర్ఎస్కి నాయకుల మీదనో, కేసీఆర్ కుటుంబం మీదనో చర్యలు తీసుకుంటాడనేది ఎక్కడ జరగని విషయం. యా, సరిగా చివరిగా బీజేపీ, తెలంగాణ బీజేపీ యాత్రకు పూనుకుంది. ఇప్పుడు మీరు కూడా యాత్రకు వెళ్తున్నారు, నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవబోతోంది. యాత్ర ఉద్దేశం ఏంటి? బీజేపీ శ్రేణుల్లో ఇంకా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, అంతకు ముందు నుంచి ఉన్నటువంటి ఒక భావన అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కూడా కొంత ఇంటర్నల్గా, అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని అధిగమించారా? ఇప్పుడు జస్ట్ సద్దుమణిగింది, జస్ట్ సప్రెస్ అయిపోయింది అన్నట్టుగా భావించాలా? మీకు ఇక్కడ మధ్యలో కనిపించాయా? సోషల్ మీడియా కూడా విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, అదేం కనిపించడం లేదు. ఇప్పుడైతే లేవు. ఈరోజు సమిష్టి నాయకత్వంతో మేమందరం కలిసిమెలిసి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తాము. ఈరోజు 5 యాత్రలు, ఈ 5 యాత్రలు వ్యక్తుల మీద ఉండవు, పార్టీ జెండా కింద చేస్తాం. మేమందరం వ్యక్తుల పేరు మీద చేయము, పార్టీ జెండా కింద, పార్టీ పేరు మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కింద 5 యాత్రలు చేయబోతున్నాము. సుమారు 11 రోజుల పాటు అన్ని అసెంబ్లీలు పర్యటిస్తాము, 119 అసెంబ్లీలు పర్యటిస్తాము. ఈరోజు ప్రజలు మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా ఈరోజు కొంత మాకు మెజార్టీ 100% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మాకు 100% ఓటింగ్ పెరిగినటువంటి పార్టీ బీజేపీ ఒకటే. మొన్న కూడా శాసనసభ ఎన్నికలు కూడా ఒక స్థానం నుంచి ఈరోజు 8 స్థానాలకు వెళ్ళాం. అయినా సరిపోదు, మేము చాలా పెరగాల్సిన అవసరం ఉండే. డిఫరెంట్ రీజన్స్, మీడియాలో మాకు వ్యతిరేకంగా జరిగినటువంటి తప్పుడు ప్రచారము, మాకు వ్యతిరేకంగా నేరేటివ్ ఏదైతే తీసుకొచ్చారో దాని కారణంగా అందులో బయటపడలేకపోయాము. ప్రజల్లో కొద్ది అనుమానాలు బలంగా నాటుకునేటువంటి ప్రయత్నం చేశారు, మేము చేయలేకపోయాము. కాబట్టి దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ కోసమో నరేంద్ర మోడీ గారి కోసం ఓటేయమని అడగడం లేదు. దేశం కోసం ఓటేయండి, దేశ భవిష్యత్తు కోసం ఓటేయండి.
మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి. మన దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటేయండి. దేశంలో అవినీతి మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం కోసం ఓటేయండి. దేశంలో ఉగ్రవాదం మళ్ళీ రాకుండా ఓటేయండి. దేశంలో కర్ఫ్యూలు, RDXలు, AK-47లు మళ్ళీ కనిపించకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు కొట్టేయండి. అంతే తప్ప నరేంద్ర మోడీ గారు కోసం ఓటేయకండి, దేశం కోసం వేయండి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోనే మేము ముందుకెళ్తాము ఈ యాత్ర ద్వారా. చివరిగా ఈ వేదిక ద్వారా తెలుగు ప్రజలకి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అండ్ తెలుగు ప్రజలకి అన్నాను సార్, చాలామంది అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈవెన్ మన షోస్ చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు మినిస్టర్ కూడా కాబట్టి తెలుగుదేశం ఫ్యాక్టర్ ఏమైనా మాట్లాడతారా? ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో మీరు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? దానికి సంబంధించినంతవరకు ఇంకా జాతీయ స్థాయిలో చర్చలు జరిగిన విషయం వాస్తవమే, ప్రతిపాదనలు వచ్చిన విషయం వాస్తవమే. కానీ పార్టీ స్థాయిలో ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఏదైనా మాది పార్టీది 17-18 జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో. ఆ మహాసభల తర్వాత వెంటనే పార్లమెంట్ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఆ పార్లమెంట్ బోర్డులో ఈరోజు దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ 17-18 తర్వాతనే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేటువంటి. తెలంగాణకు సంబంధించినంత వరకు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తాం. ఈరోజు 17 సీట్లు మేము పోటీ కోసం పోటీ చేయము, 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తాము. ఇంక్లూడింగ్ MIM పార్టీ తిరుగులేదు అనుకున్నటువంటి 7 అసెంబ్లీలలో కూడా మాకు మొన్న బలంగా వచ్చాయి. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈసారి అసదుద్దీన్ని ఓడించడం కోసమే, MIMని ఓడించడం కోసమే, బీజేపీ గెలవాలనే దృక్పథంతో ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ పోటాపోటీగా నువ్వా నేననే విధంగా మేము పోటీ చేసి గెలవాలనే దృక్పథంతో ఈరోజు హైదరాబాద్ కూడా పోటీ చేస్తాం. ఆ దిశలోనే మేము అడిగేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సమయం మీరు, మీ వాయిస్ బాగాలేకపోయినా కానీ మీరు కూర్చొని చాలాసేపు మీరు స్పెండ్ చేశారు, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.